మెకానికల్ సంబంధించిన ప్రతి వీడియో మన దాంట్లో ఉంటుంది. మెకానికల్ సబ్జెక్ట్ సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటుందండి, ఒకసారి చూడండి ఒకసారి. అలాగే ఇప్పుడు చెప్పేది స్క్రూ జాబ్ గురించి. ఇది మనకి డిఎంఎం 2లో ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం డైనమిక్స్ ఆఫ్ మిషనరీలో కూడా ఉపయోగపడుతుంది. డైనమిక్స్ ఆఫ్ మిషనరీలో అయితే నేను చాలా టాపిక్ చెప్పాను, గైరోస్కోపిక్ ఎఫెక్ట్స్ గురించి, ఏరోప్లేన్లు ఎలా ఉంటుంది, గైరోస్కోపిక్ ఎఫెక్ట్స్, ఓకేనా. అలాగే 4 వీలర్స్లో అలాగే 2 వీలర్స్లో ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పాను. అలాగే వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేయించడం జరిగింది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నర్స్ కూడా చేయించాను, వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పేది అలాగే కర్వ్డ్ బీమ్స్ కూడా చెప్పాను. డిఎంఎం 2లోకి వచ్చేటప్పటికి ఇంజిన్స్ యొక్క పార్ట్స్ యొక్క డిజైనింగ్ అన్నింటి గురించి, ఐస్ ఇంజిన్స్ పార్ట్స్, పిస్టన్ డిజైను, కనెక్టింగ్ రాడ్ డిజైను, ఓకేనా, అలాగే క్రాంక్ షాఫ్ట్ డిజైన్ అన్నీ కూడా మన దాంట్లో ఉండి చూడండి ఒకసారి. సో ఇప్పుడు నేను చెప్పేది స్క్రూ జాబ్. అసలు స్క్రూ జాబ్ దేనికి ఉపయోగపడుతుంటే లిఫ్ట్ ద లోడ్ని లిఫ్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే లిఫ్ట్ ద లోడ్ అంటే మనకు అలాగే ఆల్రెడీ చాలా ప్లేసెస్లో చూస్తున్నాయి ఈ స్క్రూ జాబ్ని. ఇలాంటి స్క్రూ జాబ్ అంటే చాలా ప్లేసెస్లో అంటే లారీస్లో వీల్స్ని చేంజ్ చేయడానికి బాగా ఎక్కువ ఉపయోగిస్తారు ఇలాంటి స్క్రూ జాబ్, ఓకేనా. సో అంటే వీల్స్ చేంజ్ చేయాలంటే ఏంటి, లోడ్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 టన్స్ లోడ్స్ని క్యారీ చేస్తున్నాను అనుకోండి లారీ, అప్పుడు ఏంటి 4 వీలర్స్ ఉన్నాయి, 4 వీల్స్ ఉంటాయి. ఎవ్రీ వీల్ మీద 25 టన్స్ పడుతూ ఉంటుంది లోడ్. చాలా ఓకేనా, చాలా ఎక్కువ లోడ్. అది 100 టన్స్ క్యారీ చేస్తుంది అనుకుందాం ఒక వెహికల్, దానికి 4 వీల్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్క వీల్ మీద 24 టన్స్ లోడ్ పడుతూ ఉంటుంది, అదేనే కదా. సో అలా పడుతున్న లోడ్ని కరెక్ట్గా టైర్ అనేది పంచర్ అయింది అనుకోండి, ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది మనం రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మూవ్ అవ్వదు, వెహికల్ అనేది ఫ్రంట్కి మూవ్ అవ్వదు, ఒకవైపుకి ఆగిపోయి ఉంటుంది, నెక్స్ట్ అది మూవ్ అవ్వదు. సో అలాంటి కండిషన్లో ఏం చేయాలి, మళ్ళీ టైర్ని రిప్లేస్ చేయాలి. లేకపోతే రిప్లేస్ చేయకపోతే ఆ వెహికల్ అనేది అక్కడ నుంచి మూవ్ అవ్వదు అనమాట, ఓకేనా. మూవ్ అయినా కానీ ఏదైతే రిమ్ ఉంటుందో ఆ రిమ్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికోసం ఏం చేస్తారు, అది రిప్లేస్ చేసుకోవాలి, స్టెప్నీ యూజ్ చేసి రిప్లేస్ చేస్తారన్నమాట, ఓకేనా. సో స్టెప్నీ ద్వారా మనం ఏం చేస్తాం, దాన్ని అంటే ఉన్న టైర్ని రిమూవ్ చేసి కొత్త స్టెప్నీ అనేది వేయడం జరిగింది. అలా చేసేటప్పుడు మనకి టోటల్ వెయిట్ అనేది లిఫ్ట్ అవ్వాలి. ఎందుకు ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద వీల్, ఆ టైర్ని మొత్తం రిమూవ్ చేయాలంటే కంపల్సరీ అది ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ ఫ్రీగా మూవ్ అవుతే ఆటోమేటిక్గా బోల్ట్స్ రిమూవ్ చేసి మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు, ఓకేనా. సో వెయిట్ అంతా లిఫ్ట్ అవ్వాలంటే 24 టన్స్ ఉంటుంది లోడ్. ఒక్కొక్క వీల్ మీద 25 టన్స్, నియర్లీ 25 టన్స్ పడుతూ ఉంటుంది. సో అలాంటి పడుతున్నప్పుడు దాన్ని టోటల్గా రిప్లేస్ చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి స్క్రూ జాబ్స్ యూజ్ చేసామనుకోండి. అంటే హ్యూమన్స్ మహా అయితే 10 కేజీలు ఒక 50 కేజీలు, 50 కేజీస్, 60 కేజీస్ అయితే ఈజీగా లిఫ్ట్ చేయగలరు. కానీ 25 ఒక టౌన్ కూడా లిఫ్ట్ చేయలేదు. 100 కేజీస్ మ్యాక్సిమం అనుకుంటే 100 కేజీస్ అంతే. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఏంటంటే 25 టౌన్స్ వీల్ మీద పడుతుంది. వీల్ మీద పడుతుంటే దాన్ని ఆ వీల్ అనేది బ్రేక్ అయింది అనుకోండి, ఓకేనా. అది బ్రేక్ అయిందంటే ఆటోమేటిక్గా వీల్ని రిప్లేస్ చేయాలి. వీల్ రిప్లేస్ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాలి, ఆ వీల్ని స్టెప్ని దట్ ఈస్ బోల్ట్స్ అనేది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే దాని మీద వెయిట్ అనేది ఎలాంటి వెయిట్ ఉండకూడదు అన్నమాట. అలాంటి వెయిట్ ఉండనప్పుడు మాత్రమే దాన్ని రిప్లేస్ చేయొచ్చు. సో దానికోసం ఈ స్క్రూ జాబ్ యూజ్ చేసి ఈ ఏదైతే లెవెల్ అయితే ఉందో ఈ లెవెల్ని బాగా మూవ్ చేసి ఇది అప్ అండ్ డౌన్, హెడ్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది అన్నమాట. అప్ అండ్ డౌన్ మూవ్ అయ్యి, ఓకేనా, ఆటోమేటిక్గా వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టైర్ అనేది ఎర్త్ నుంచి కొంత డిస్టెన్స్లో వస్తుంది, ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తాం, దాన్ని రీప్లేస్ చేసుకుంటాం. ఇది అప్లికేషన్స్ ఆఫ్ స్క్రూ జాబ్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంత ఉంది కాబట్టి దీని గురించి స్టడీ చేయడానికి గల రీజన్ దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం స్టడీ చేయడానికి గల రీజన్ అనమాట.
సో చూస్తే దీని యొక్క వర్కింగ్ చూస్తే మనం ఏం చేస్తాం, సో ఈ లివర్ ద్వారా మనం లోడ్ అప్లై చేస్తాం. ఆటోమేటిక్ ఇది నట్టు ఫిక్స్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఏదైతే స్క్రూ లీడ్ స్క్రూ ఏదైతే ఉందో ఇది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం లివర్ని ఇలా హెడ్ని రొటేట్ చేసామో ఆటోమేటిక్గా లోడ్ అనేది ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుందని చెప్పాను. కనిపిస్తుందా పైన మీకు? కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, కనిపిస్తుంది. లోడ్ ఎప్పుడు కూడా 25 tons పడుతుంది. ఈ లెవెల్ని ఎప్పుడైతే ఈజీగా మూవ్ చేసామో ఆటోమేటిక్గా ఈ లోడ్ అంతా కూడా లిఫ్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది బేస్, ఈ నట్ అనేది బేస్ మీద ఉంది, ఈ థ్రెడ్ మాత్రం అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది అనమాట. ఈ స్క్వేర్ థ్రెడెడ్ రాడ్ ఎప్పుడైతే వెయిట్ అనేది అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ పడుతుంది, ఎప్పుడైతే మనం దీన్ని రొటేట్ చేసామో ఆటోమేటిక్గా టోటల్ వెయిట్ని లిఫ్ట్ చేసింది అనమాట. ఈ హెడ్ లిఫ్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా టైర్ మీద లోడ్ అనేది ఎలాంటి లోడ్ ఉండదు, అప్పుడు ఈజీగా రిప్లేస్ చేసుకోవచ్చు. ఇది అంటే బోల్ట్ నట్ అండ్ బోల్ట్ మెకానిజం మీద పనిచేస్తుంది ఈ స్క్రూ. అంటే స్క్రూస్ మనం చాలా ప్లేసెస్లో ఉపయోగిస్తాం. స్క్రూస్, బోల్ట్స్, నట్స్ చాలా ప్లేసెస్లో ఇచ్చేస్తాం. ఓకేనా. దట్ ఈస్ దేనికి ఉపయోగిస్తాం స్క్రూస్ని? ఏదైనా కాంపోనెంట్ని బిగించడానికి, ఓకే, ఫిక్స్ చేయడానికి, లేకపోతే టెంపరీ జాయింట్స్కి బోల్ట్ అండ్ నట్ యూజ్ చేస్తాం. కానీ ఇలా కూడా ఉపయోగించవచ్చు కదా అంటే ఇలాంటి లిఫ్ట్ ద లోడ్ని లిఫ్ట్ చేయడానికి నట్ అండ్ బోల్ట్ని ఈ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అనేది ఒక థాట్ వచ్చేసి ఈ స్క్రూ జాబ్ని కనిపెట్టడం జరిగింది అనమాట. ఇందులో ఒకటి క్లాక్ వై డైరెక్షన్లో, ఓకేనా, క్లాక్ వై డైరెక్షన్లో ఫ్రంట్కి వెళ్ళాలి, యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో బ్యాక్ వచ్చింది అనమాట. దీని యొక్క ఫంక్షనింగ్ ఈ లివర్ని క్లాక్ వై డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నామో అప్ వెళ్ళద్ది, యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ రొటేట్ చేయడం డౌన్ వచ్చినప్పుడు మనం ఆల్మోస్ట్ అన్ని పని వర్క్ అంటే ఆ స్టెప్నీని ఫిక్స్ చేసిన తర్వాత వచ్చేస్తాం అనమాట. అంటే ఫిక్స్ చేసిన తర్వాత దాంట్లో వర్క్ ఉండదు మనకి. బోల్ట్స్ అన్ని బిగించేసి అవునే దీని బ్యాక్ సైడ్ దట్ ఈస్ యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో రొటేట్ చేస్తాం అనుకున్న ఆటోమేటిక్గా కిందకి లిఫ్ట్ అయిపోయి మనకి దాని మీద టైర్ మీద పడుతుంది అన్నమాట లోడ్. అంటే దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. అంటే దీని యొక్క ఫంక్షన్ ఏంటి? లోడ్ని అంటే రిప్లేస్ దట్ ఈస్ లోడ్ని లిఫ్ట్ చేయడానికి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. దీన్ని కొన్ని ప్లేసెస్లో ఇంకా వేరే విధంగా కూడా ఉపయోగిస్తున్నారు. అంటే బిల్డింగ్స్ని ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్మిట్ చేయడానికి, అలాగే ఈ స్క్రూ జాబ్స్ని ఉపయోగిస్తున్నారు. అలాగే బిల్డింగ్స్ యొక్క హైట్ని పెంచడానికి కూడా ఈ స్క్రూ జాబ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఒకసారి దీని యొక్క అప్లికేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఇట్ క్యారీస్ టౌన్స్ ఆఫ్ లోడ్స్ని ఈజీగా క్యారీ చేయగలం అన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఊహించుకోండి, ఒక లారీ టైర్ని మనం రిప్లేస్ చేయాలని డైరెక్ట్ బోల్ట్ అయితే రిమూవ్ చేస్తే అది బయటికి రాదు. దాని మీద ఎలాంటి వెయిట్ లేనప్పుడు మాత్రం అది బయటకు వచ్చింది అంటే రిమూవ్ చేయొచ్చు అన్నమాట టైర్ని. ఓకేనా. అది అంటే దాని మీద ఎలాంటి లోడ్ పడకుండా చేయాలని ఏం చేయాలి? ఈ స్క్రూ జాబ్ యూజ్ చేసుకోవాలి. స్క్రూ జాబ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా దాని మీద ఎలాంటి లోడ్ ఉండదు. అంటే స్క్రూ జాబ్ యూజ్ చేయడం ఏంటంటే ఏదైతే యాక్సిల్ ఉందో ఆ యాక్సిల్కి దీన్ని కనెక్ట్ చేస్తాం, దీని మీద పెడతాం అన్నమాట. ఆ యాక్సిల్ దీని మీద పెడితే దీన్ని రొటేట్ చేస్తే ఆ యాక్సిల్ ఏమవుతుంది? ఓకేనా. అర్థం చెప్పింది. ఇది యాక్సిల్, ఇది ఫ్రంట్ టైర్, ఏదో టైర్స్ అనుకోండి, ఫ్రంట్ అది బ్యాక్. ఇది యాక్సిల్ ఇక్కడ పెడతాం అన్నమాట. ఇక్కడ పెడతాం స్క్రూ జాబ్. ఓకేనా. ఫస్ట్ ఇనిషియల్గా ఎత్తులో ఉన్నది, ఎప్పుడైతే లిఫ్ట్ చేసామో ఆటోమేటిక్గా ఇట్ మూవ్స్ అప్వర్డ్ డైరెక్షన్. ఆటోమేటిక్గా దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ వర్క్ అవగానే మళ్ళీ దీన్ని కింద బాటమ్ తీసేసి దీన్ని తీసేస్తాం అన్నమాట. అది ఫంక్షన్ ఆఫ్ స్క్రూ జాబ్. అలాగే సో చూడండి ఒకసారి, దీంట్లో మనకి టర్మ్స్ ఉన్నాయన్నమాట. పిచ్, దీన్ని పిచ్ అంటారు అన్నమాట. అంటే థ్రెడ్కి ఉన్న డిస్టెన్స్ని పిచ్ అంటారు అన్నమాట. ఓకేనా. అలాగే లీడ్ అంటే ఇది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది కదా, ఈ టోటల్ డిస్టెన్స్ని లీడ్ అంటారు. ఓకేనా. టోటల్ డిస్టెన్స్ని లీడ్ అంటారు అన్నమాట. అలాగే డెప్త్ ఆఫ్ థ్రెడ్, ఓకేనా. డెప్త్ ఆఫ్ థ్రెడ్ అంటే ఈ కాన్సెప్ట్ని డెప్త్ ఆఫ్ థ్రెడ్ అంటారు. అలాగే హెలిక్స్ యాంగిల్ అంటే ఏదో ఒక థ్రెడ్ మీద హారిజాంటల్గా లైన్ రాదు,
దీన్ని హెలిక్స్ యాంగిల్ అంటారు ఆల్ఫా. ఓకేనా. సో వీటిని థ్రెడ్స్ అంటారు. తెలిసిన విషయం హెడ్, అలాగే ఇది నట్టు, ఓకేనా. టాప్ ఇది స్క్రూ జాబ్. ఇది దీన్నము లెవర్ అంటారు అన్నమాట. ఓకేనా. లెవర్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాము. అప్వర్డ్ డైరెక్షన్, ఓకేనా, ఫార్వర్డ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇచ్చేస్తున్నాము, బ్యాక్వర్డ్ డైరెక్షన్, అలాగే హెలిక్స్ యాంగిల్స్ అన్నీ చెప్పండి. ఇది ఫంక్షన్ ఆఫ్ స్క్రూ జాబ్. థ్రస్ట్ కాలర్ కూడా ఇచ్చేస్తారు. ఈ థ్రస్ట్ కాలర్ అంటే స్క్రూ జాబ్ ఓకే హెడర్కి ఏం చేస్తారంటే కాలర్ యాడ్ చేస్తారు అన్నమాట. ఈ కాలర్ మీద లోడ్ పడుతుంటాయి. ఓకేనా. ఇది ఈ టైప్ ఇవి కూడా ఇచ్చేస్తారు. దాంట్లోనే ఈ హెడర్ ప్లేస్లో ఇది ఉంటుంది అన్నమాట. హెడర్ తర్వాత కాలర్ ఉంటుంది, దాని మీద లోడ్ పడుతుంది అన్నమాట. అంటే టాట్ రిప్లేస్మెంట్ అన్నమాట. ఈ హెడర్కి తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇన్ కేసు ఉంటే కనుక అసలు అవసరం లేదు, ఈ హెడర్ మీద డైరెక్ట్ లోడ్ పడుతుంది. దాన్ని థ్రస్ట్ కాలర్ అంటారు. థ్రస్ట్ కాలర్ టైప్ స్క్రూ జాబ్ అంటారు. ఇది మామూలు నార్మల్ స్క్రూ జాబ్. ఇందులో 2 డెరివేషన్స్ ఉంటాయి. రైజ్ అవ్వడానికి, లిఫ్ట్ అవ్వడానికి. లోడ్ దట్ ఈస్ ఫోర్స్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్. అంటే ఏ ఫోర్సు లివర్ మీద అప్లై చేసిన ఫోర్సు. ఓకేనా. దట్ ఈస్ ఫోర్స్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్. లోడ్ని రైజ్ చేయడానికి అవసరమైన ఫోర్స్. అలాగే ఫోర్స్ రిక్వైర్డ్ టు లోవర్ ద లోడ్. ఓకేనా. లోడ్లో నుంచి తీసి రిమూవ్ చేయడానికి ఎంత ఫోర్స్ అవుతుంది. ఈ రెండింటికి డెరివేషన్ ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ఎఫిషియన్సీ కూడా నేను ఒకటి చెప్తున్నాను. డైరెక్ట్ రైజ్ ద లోడ్ ఒకటి ఉంటుంది. ఓకేనా. ఫోర్స్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్, అలాగే ఫోర్స్ రిక్వైర్డ్ టు లోవర్ ద లోడ్, అలాగే మనం ఇంకోటి ఎఫిషియన్సీ ఆఫ్ ద స్క్రూ జాబ్. ఈ మూడింటి మీదే బాగా కాన్సన్ట్రేట్ చేసి చెప్తాడు. ఓకేనా. ఓవరాల్గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే దీని యొక్క థియరీ కంప్లీట్గా రాసేటట్టు ఉండాలి. డయాగ్రామ్ పెట్టి కంప్లీట్ థియరీ రాసేది. అంటే ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు లిఫ్ట్ ద లోడ్స్ని లిఫ్ట్ చేయడానికి ద స్క్రూ జాబ్స్ ఆర్ యూజ్డ్. ఒక కండిషన్. ఓకేనా. దట్ ఈస్ లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ అప్లికేషన్స్ లారీస్లోను, కారులోను, బస్సెస్లో, అలాగే డిఫరెంట్ బిల్డింగ్స్ హైట్ లిఫ్ట్ చేయడానికి స్క్రూ జాబ్స్ని మనం బాగా ఉపయోగిస్తాం అన్నమాట. ఇది అప్లికేషన్స్ అన్నమాట. అలాగే యూజెస్ కూడా. మేజర్ అడ్వాంటేజ్ లిఫ్ట్ ద లోడ్. ఓకేనా. మేజర్ కాంపోనెంట్స్ హెడ్, లెవర్, అలాగే నట్టు, స్క్వేర్ థ్రెడెడ్ రాడ్. ఓకేనా. సో ఒక్కొక్కసారి స్క్వేర్ థ్రెడ్ కాకుండా వీ థ్రెడ్స్ కూడా ఉపయోగిస్తాడు అన్నమాట. ఓకేనా. ఇది బేసిస్. అలాగే ఈ థ్రెడ్కి కోర్ డయామీటర్ ఉంటుంది, మీన్ డయామీటర్ ఉంటుంది, అవుటర్ డయామీటర్ ఉంటుంది. సో ఇది అలాగే టర్మ్స్ వచ్చేసి పిచ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 థ్రెడ్స్, అలాగే లీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ అంటే టోటల్ డిస్టెన్స్ రైజ్ లోవర్, అలాగే డెప్త్ ఆఫ్ థ్రెడ్ అంటే ఇది ఓకేనా. ఈ డిస్టెన్స్ డెప్త్ ఆఫ్ థ్రెడ్ అంటారు. ఓకే. అలాగే హెలిక్స్ యాంగిల్ అంటే ఏదో థ్రెడ్ని హార్జెంటల్తో ఇండికేట్ చేస్తే దాన్ని హెలిక్స్ యాంగిల్ అంటారు. ఓకేనా. అలాగే థ్రస్ట్ కాలర్ స్క్రూ టైప్ అంటే ఈ హెడర్కే సమ్ అటాచ్మెంట్స్ ఉంటుంది అన్నమాట. దీన్నే కాలర్ అంటారు. కాలర్ని యాడ్ చేస్తాం. ఓకేనా. సో ఇది అప్లికేషన్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద స్క్రూ జాబ్. ఓకేనా. ఒకటికి 10 సార్లు థియరీ తెలిస్తే ఆటోమేటిక్గా డెరివేషన్స్ ఈజీగా చేయొచ్చు అనమాట దీని మీద మనం. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.